హలో గైస్, వెల్కమ్ టు చిత్రం యూట్యూబ్ ఛానల్. 2898 రిలీజ్ అయ్యింది, బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తుంది. ప్రభాస్ అనే యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. మరి డైరెక్టర్ నాగశ్విన్ గారు మీ విజన్ అయితే వేరే లెవెల్ అన్న, అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ కొన్ని సుమతి గారు కాంప్లెక్స్ నుండి తప్పించుకోవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక్క లెవెల్ క్లైమాక్స్ అయితే కుమ్మేశాడు అన్న చెప్పాలి. 3 వరల్డ్స్ బిల్డింగ్స్ అంటే మొత్తం ఈ మూవీలో 3 వరల్డ్స్ ఉంటాయి. ఒకటి కాంప్లెక్స్, కాశీ, శంబాలా. కాంప్లెక్స్లో మొత్తం నీరు, వాటరు అన్నీ ఫుల్ లగ్జరీ లైఫ్ అనమాట. కాశీలో ఎయిర్ ఉండదు, వాటర్ ఉండవు, చక్కగా అన్నీ ఏముండవు. తర్వాత శంబాలా, ఇది హిడెన్ ప్లేస్, ఎవరికి తెలియదు ఇది ఎక్కడ ఉంటుందో. ఈ వరల్డ్ కాంప్లెక్స్ వాళ్ళు శంబాలా కోసం వెతుతూ ఉంటారు. క్యారెక్టర్స్ అన్నీ బాగా ఎస్టాబ్లిష్ చేశారు స్టార్టింగ్ నుంచి. వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంది. ఇంకా అశ్వత్థామ భైరవ ఫైట్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. భైరవకి ఏంటంటే 1 మిలియన్ యూనిట్స్ సంపాదించాలి, కాంప్లెక్స్ పోవాలి, ఇదే భైరవ. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ సీన్లో చెప్తారు కదా, 6000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే నక్షత్రం మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే వెలుగు వచ్చే సమయం వచ్చింది అని. అప్పుడు ఇంకొకటి చెప్తాడనమాట, పైన ఎవరు ఉంటారని వచ్చిన పిల్లడు అడిగితే 200 ఏళ్ళ రాక్షసుడు అని చెప్తాడు. 200 ఏళ్ళ రాక్షసుడు ఎవడో కదా, సుప్రీం ఎస్కిన్కి ఏం కావాలంటే సొల్యూషన్ కావాలి. అందుకే ఫర్టైల్ అమ్మాయిలందరినీ ల్యాబ్కి తీసుకొచ్చి సొల్యూషన్ ఇంజెక్ట్ చేసి, అది 150 days ఎవరైతే మోగలుగుతారో వాళ్ళ సొల్యూషన్తో ఆయనకు కల్కి శక్తులు వస్తాయన్నమాట. ఆ శక్తుల కోసం వెతుకుతూ ఉంటాడు. కాబట్టి అందరినీ అలా తీసుకొచ్చి వేస్ట్ అయిపోయిన వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అశ్వత్థామ గురించి మాట్లాడుకుంటే, అశ్వత్థామ మహాభారతంలో కృష్ణుడి మీదకి కత్తెత్తి పోరాడతాడు. కాబట్టి అప్పుడు కృష్ణుడు శాపం ఇస్తాడనమాట. ఏమని, నువ్వు నా మీదే ఆయుధం ఎత్తాం కాబట్టి నేను ఇంకోసారి జన్మించినప్పుడు నువ్వే నన్ను కాపాడాలి, నన్ను రక్షించాలి. ప్రభాస్ గారి విషయానికి వస్తే, మన ప్రభాస్ గారు భైరవ బౌంటీ హంటర్. ఆయన ఏంటి, క్లైమాక్స్ చూశాక ఒక పదమ వాడచ్చు, ఆయుధం పడితే భైరవుడు, లేదంటే స్వార్థపరుడు. ఆయనకేంది, ఎప్పటికైనా 1 మిలియన్ యూనిట్స్ కొట్టాలి, కాంప్లెక్స్కి వెళ్ళాలి, ఇదే ఉంటుంది ఆయన మైండ్లో. కాబట్టి ఇలా చేస్తూ ఉంటాడు. ఇక్కడ అయితే రెండు ధనుసుల గురించి బాగా హైప్ ఇచ్చారు. ఒకరు ఆయన కౌన్సిలర్ బాణి అని ఆయన గాంధీవం గురించి ఇచ్చాడు. గాంధీవాన్ని వాడితే దేవుణ్ణైనా గెలవగలము అనేసి ఒకరిస్తే, ఇంకొకటి విజయధనస్సు కర్ణుడి చేతిలో, దాని గురించి ఒకటి కృష్ణుడు, ఇంకొకరు అశ్వత్థామ. విజయధనస్సుకి అడ్డుకోలేరు ఎవరు అని అంటారు. విజయధనస్సు కర్ణుడి చేతిలోకి ఎట్లా వస్తుందంటే, ఆయన గురువైన పరశురాముడు విజయధనస్సుని కర్ణుడికి ఇస్తారు. క్లైమాక్స్ చూస్తే ఆ ఒక్క డ్రాప్తో కమల్ హాసన్ గారు ఒక యంగ్ ఏజ్లోకి వచ్చేసి ఒక 20 అలా వచ్చి మొత్తం బాడీ చేంజ్ అయిన తర్వాత ముందరికి వచ్చి ఆ డైలాగ్ చెప్తూ ఉంటే, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తా, భూకంపం ఫేస్ వాయిస్తో డైలాగ్ చెప్తుంటే అరాచకం. అసలు ఇక పార్ట్ 2 ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. కల్కి శక్తులు ఉన్న కలి వర్సెస్ అశ్వత్థామ కర్ణ, బీభత్సంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.